అమెరికా యుద్ధకాంక్షతో రగులుతుందంటే కాదు. కానీ దాన్ని యుద్ధకాంక్షతోనే ఉండేలా చేసేటటువంటి దాంట్లో సైన్యం పాత్ర ఎక్కువగా ఉంటుంది. సైన్యం, సిఐఏ, ఎఫ్బిఐ, డీప్ స్టేట్ టీమ్ వీళ్ళంతా ఒక ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళ జీతాలు పెంచుకోవడం కోసం, వాళ్ళ ర్యాంకులు పెంచుకోవడం కోసం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అస్థిరత చెందినాయి. ఆఫ్ఘనిస్తాన్ చూసాం, సిరియా చూసాం, అలాగే పాకిస్తాన్ చూసాం, అట్లాగే ఇప్పుడున్నటువంటి 3 పాలస్తీనా కావచ్చు, యెమెన్ కావచ్చు, ఆ దేశాలు చూసాం. ఇవన్నీ అస్థిరత కారణమైంది అమెరికా యొక్క అత్యాశ. వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి దేశాల మధ్యన చిచ్చు పెట్టేటట్టు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ట్రంప్ రాబోతున్నటువంటి వాళ్ళు ట్రంప్ని రానియకూడదు అన్నటువంటి దాంట్లో సైన్యం ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి రావాలన్నది సైన్యానికి ఆదేశించిన ట్రంప్. అట్లాగే వివిధ దేశాల్లో సైనిక స్థావరాలు తీసేసేటటువంటి వాడు ట్రంప్. సైనిక స్థావరాలు ఎక్కువ ఉంటే బోల్డ్ అంతమందికి డిజిగ్నేషన్లు వస్తాయి. గతంలో ఓవరాల్గా 4 స్టార్ జనరల్స్, అంటే అక్కడ స్టార్లు ఇస్తారు జనరల్స్, 4 స్టార్లు ఉన్నటువంటి వాళ్ళు అంటే పెద్ద జనరల్స్ 7 ఉండేవాళ్ళు. ఇప్పుడు 44 మంది అయ్యారు. ఇది దీనివలన సందిగ్ధత ఏర్పడిపోతుంది, అసలు కన్ఫ్యూజన్ అయిపోతుంది. కేవలం ర్యాంకుల కోసం కథలు నడిపే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు అని ట్రంప్ వర్గం భావిస్తోంది. దీని మీద రాబోయేటటువంటి రోజుల్లో ట్రంప్ వచ్చాక సమీక్షించేటటువంటి అవకాశం కనబడుతోంది.